వాస్తవంగా వార్తలు రాసే పరిస్థితి లేదు. 4వ తారీఖు రెంటచింతల్లో ఎఫ్ఐఆర్ కాపీలో ఏ పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లు రాస్తే నా మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సిఐ గారు ప్రెస్ మీట్లో ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, రాసే పరిస్థితి లేదు. మనందరం ఐక్యంగా ఉండకపోతే ఈ ఎలక్షన్ లోపే మనం వేరే దారులు చూసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. ఆ పరమేశ్వరరావు అనే అతను ఆ ఇసుక దానికి సంబంధించి ఫొటోస్ తీయడం కోసం పోయారు. అక్కడ బాగా కొట్టారు. తర్వాత మా రిపోర్టర్ కూడా చెప్పాడు, అన్న ఇట్లా బాగా కొట్టారని చెప్పేసి. మనం ఒక రిపోర్టర్ మీద దాడి చేస్తే చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళు ఎవ్వరు మన జోలు రారు. అటువంటివి లేనప్పుడు ఎన్ని ధర్నాలు చేసి, ఎన్ని రాస్తారోలక చేసి, ఎన్ని నిరసన ప్రదర్శనలు చేసి ఏం ఉపయోగం చెప్పండి ఒక్కసారి మీరు. మొన్న డిసెంబర్ 21 చూసాం, మన మిత్రుల మీద దాడి చేశారు. ఇంత మటుకు వాళ్ళని ఏమి చేయలేకపోయినారు. అది మన ఐక్యత అంటే గుర్తుపెట్టుకోండి సార్. ఈ అవకాశం ఇచ్చారు, మీ అందరికీ కూడా కృతజ్ఞత.